మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా నాతో పాటు గౌరవనీయులు పెద్ద మాజీ ఎమ్మెల్సీ గారు నారాదాస్ లక్ష్మణ్ గారికి మరియు మాజీ శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారికి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ సీనన్న గారికి, పట్టణ అధ్యక్షుడు హరిశంకర్ అన్న గారికి మరియు మల్లేష్ అన్న గారికి, స్వామన్న గారికి, దేవేందర్ అన్న గారికి మరియు నాతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అసలు కరీంనగర్ జిల్లాలలో గౌరవనీయులు బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇలా అందరూ కూడా ఆలోచించాలి, గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా, ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే, ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, ఇలా మా కేటీఆర్ గారు ఏమని అడిగిరు వచ్చి, మా కరీంనగర్లో పట్టణంలో కరీంనగర్ నడి బొడ్డన ఇలా బండి సంజయ్ గారి ఇంటి కూతవేట దూరం నుంచి ఇలా సిపిఆర్ ఆఫీసర్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఫైరింగ్ సంఘటన అనేది జరిగింది. ఇలా ఇది పూర్తి ప్రభుత్వం ఫెయిలియర్ అని మేము చెప్తే, ఇలా బండి సంజయ్ గారు తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారినా కేటీఆర్ గారినా? ఇలా కేటీఆర్ గారు ఇలా ప్రజలకి అండగా ఉండడానికి, ఇలా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ధైర్యం నింపడానికి, ఇలా ప్రజల పక్షాన కేటీఆర్ గారు వచ్చి ఈడ ఫైరింగ్ ఎందుకైందని అడిగితే బండి సంజయ్ గారు తిట్టాల్సింది ఎవరిని? బండి సంజయ్ గారిని నేను అడిగినా, మీరు రాజీనామా చేయాలని నేను అడిగినా, కానీ బండి సంజయ్ గారు ఏమన్నారు, నాకేం సంబంధం లేదు కదా, మరి ఇది ప్రభుత్వానికి సంబంధించింది కదా, మరి తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారినా కేటీఆర్ గారినా? రేవంత్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు ఇప్పటిదాకా ఒక్క మాట ఎందుకు అనలే? ఇదే కరీంనగర్ ప్రజలు నీకు ఓటేసి 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా నేను ఎన్నుకున్నారు కదా, మరి వాళ్ళ పక్షాన నిలబడి ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఈ ఫైరింగ్ ఇన్సిడెంట్ అయితే ఈ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిడతలేరు, ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇది సూటిగా చెప్పాలి. ఇలా బండి సంజయ్ గారు అవినీతి గురించి మీరు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. బండి సంజయ్ గారిని నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు 2014లో మీరు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యునిగా మీరే కదా మీ నోటితోని ఆ రోజు స్టేట్మెంట్ ఏమని ఇచ్చిండ్రు మీరు? నేను సామాన్యుణ్ణి, ఇలా నేను సామాన్య కుటుంబం నుంచి వస్తున్నా, నా భార్య పుస్తలు ఇలా అమ్మి నేను ఎన్నికలు పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ గారు అన్నారు కదా. మరి అక్కడి నుంచి ఉన్న బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మీరు చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చిన 50 కోట్ల రూపాయలని మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బా లేకపోతే మీకు రేవంత్ రెడ్డి పంపించిన డబ్బా? ఇది ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి మీరు చేసింది అవినీతి పెట్టుకొని మరి ఇలా పుస్తలు అమ్ముకొని పోటీ చేసిన 2014లో అని చెప్పిన బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లో అయితే 50 కోట్ల రూపాయలు ఇలా ఎట్లా ఖర్చు పెట్టిరని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారిని తిట్టే స్థాయి మీద మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారు 5 సార్ల శాసనసభ్యునిగా గెలిచిండు. ఇలా 5 సార్లు ప్రజల మనసు గెలుచుకొని ఇలా గెలిచిండ్రు. ఇలా కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ప్రపంచంలోనే ఒక మ్యాప్ గా నిలబెట్టి ఇలా మనందరం గర్వపడేలాగా ఇలా కేటీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెట్టిండ్రు. అనేక సార్లు మీరు కేటీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు తిడుతూ ఉన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి, రా ఈ గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు
మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తే పెప్పెప్పే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాం దా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా? కేటీఆర్ గారితో దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తారు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు దా. కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండో దాని మీద చర్చ పెడదామా? దా వస్తాం చూద్దాం దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి. తప్పితే మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తెత్తే పెప్పెప్పే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికొచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికొచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం. నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికొచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాటలు అవి? మాకు అన్నిక రాదా? నువ్వు మీ తల్లిదండ్రులకి అని మేము అన్నిక రాదా? మేము అనము. మాకు అనాల్సిన అవసరం మాకు లేదు. మాకు సంస్కారం ఉంది కాబట్టి. అసలు మీరు బాధ్యత గల హోమ్ మినిస్టర్ కాదా? ఇక్కడ నోటికొచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు వచ్చి మాట్లాడతారు. అసలు ప్రజల గురించి మీరు చేసింది ఏంటిది? ఈ 10 సంవత్సరాల ఇలా కరీంనగర్ పట్టణానికి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఏం చేసినావు చెప్పు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో నిలబెట్టి చెప్తాడు మా కమలాకర్ అన్న. రాండి చర్చకు వస్తారా? కమలాకర్ ఏం చేసిరో. ఇలా కరీంనగర్లో పట్టణంలో ప్రతి రోడ్ వేసింది కేసీఆర్ గారు, కమలాకర్ అన్న, వినోద్ అన్న. ఇలా స్మార్ట్ సిటీ గురించి మీరు గొప్పగా చెప్తున్నారు. స్మార్ట్ సిటీలో మీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఇలా స్మార్ట్ సిటీ తెచ్చింది బాజాబ్తు మా ఎంపీ వినోద్ కుమార్ గారు. వాస్తవం కాదా ఇది? మేం చేసినా నేను చేసినా అని చెప్పుకునేది. దీన్ని ఎంబడివాడి చేసింది వినోద్ కుమార్ గారు. ఇది వాస్తవము. వినోద్ కుమార్ గారు, గంగ్లా కమలాకర్ గారు, కేసీఆర్ గారు చేసింది వాస్తవం. మీరు చేసింది ఏముంది? 10 సంవత్సరాలలో రెచ్చగొట్టడము, గెలిపించడం తప్పితే. ఇలా నేను బండి సంజయ్ గారిని ఒక్కటే అడుగుతా ఉన్నాను. మీరు కేటీఆర్ గారిని ఏదో బాగా తిడుతున్నారు. అసలు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? నువ్వు కేటీఆర్ని తిట్టే స్థాయి మీద పెరిగిపోయింది. అయ్యాలా ఇదే కరీంనగర్ పట్టణంలో గంగ్లా కమలాకర్ గారు మీరు చిత్తుగా 3 సార్లు ఓడగొట్టిండు కదా. ఏదో మేము విర్రవీగుతున్నాం, మేమేదో హీరో అని, నేను ఏదో అని. ఏంటిది? ఇలా 2 సార్లు మీరు పార్లమెంట్ గెలిచింది. ఎట్లా గెలిచింది మీరు? నరేంద్ర మోడీ గారు వేవ్లో గెలిచిరు. అది మోడీ గారికి ఓటేసిరు జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కరీంనగర్ పట్టణంలో గెలిచిండ్రా? అసలు ఎమ్మెల్యేగా ఒక్కసారైనా మీరు గెలిచిండ్రా? ఇలా మీరు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు. మీకు కూడా ఇలా మాట్లాడుకునేది నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికొచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఇలా డ్రగ్స్ టెస్ట్కి రాని మరి సిద్ధంగా ఉన్నారు మేము కూడా. అసలు ఇలా టాపిక్ ఏంది కరీంనగర్ పట్టణంలో? ఇలా మీరు ఇలా సిగ్గుపడాలి బండి సంజయ్ గారు అని నేను అంటా ఉన్నాను. ఇలా ఏం మాట్లాడుతుంది బండి సంజయ్ గారు? మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిండు? అసలు హోమ్ మినిస్టర్గా నాకేం సంబంధము? ఇవాళ ఇక్కడ ఉన్న కౌశిక్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడిపోతుండు. బీఆర్ఎస్ పార్టీ బురద చల్లిపోతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో లేదా? తెలంగాణ రాష్ట్రం ఏమైనా శ్రీలంకలో ఉందా? బంగ్లాదేశ్ ఉందా? పాకిస్తాన్ ఉందా? ఏడుందా తెలంగాణ రాష్ట్రం? భారతదేశంలో లేదా? ఈ భారతదేశానికి బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ కాదా? సహాయశాఖ హోమ్ మినిస్టర్ కాదా? ఈ తెలంగాణలో ఈ బాధ్యత ఇలా కరీంనగర్ పట్టణంలో మీ ఆఫీస్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఇన్సిడెంట్ అయితే ఇది బండి సంజయ్ గారి బాధ్యత కాదా? నాకేం సంబంధం అంటావు? నీకు సంబంధం లేదా? అసలు బాధ్యత కలగ ఒక ఫెయిలియర్. యు ఆర్ అ ఫెయిలియర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ కరీంనగర్ పార్లమెంట్ అంటున్నా నేను. ఇలా ఇన్సిడెంట్ అయ్యి కరీంనగర్ పట్టణంలో ఇన్సిడెంట్ అయ్యి 4 రోజులు అవుతుంది. ఇలా 4 రోజులు అవుతుంటే ఒక్కరోజన్న బండి సంజయ్ గారు మీరు మీ సొంత పార్లమెంటు, మీరు హోమ్ మినిస్టరు, మరి మీరు ఒక్కరోజన్నా రివ్యూ మీటింగ్ పెట్టిర్రా? ఈ ఇన్సిడెంట్ అయినాక ఒక్కసారైనా 7 వరకు వచ్చింది అనేది సిపి గారిని, ఈ జిల్లాలున్న పోలీస్ యంత్రాంగంని పిలిచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తం పిలిచి మీరు రివ్యూ మీటింగ్ పెట్టినరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ?
నాకేం సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి? భారతదేశంలో తెలంగాణ కూడా ఒక భాగం బండి సంజయ్ గారు. అది పార్లమెంటు అనేది మీ దాంట్లో వచ్చింది, మీ పార్లమెంట్లో ఉన్నది. ఇక్కడ ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? మీరు బండి సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఒక్కసారి కూడా మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిట్టలే? ఇప్పటిదాకా మీరు రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా తిట్టకపోవడానికి కారణం ఏంటిది? ఇలా నిజంగా కూడా చాలా చాలా బాధాకరం. ఇలా బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్గా ఉండి ఈడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి పర్సనల్ గా మాట్లాడడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడగలిగితే మీకంటే డబుల్ త్రిబుల్ మేము మాట్లాడతాం, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడతాం. మేము కూడా ఓపికగా ఉన్నాం ఇన్ని రోజులు. కానీ మీరు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇదేం మాటలండి నాకు అర్థం కాదు. ఇలా కేటీఆర్ గారికి ఉన్న సబ్జెక్టు మీకు ఉండదా? ఏ సబ్జెక్టు ఏ రంగంలో తీసుకుందాం చెప్పు? ఖర్చు మొత్తం నాదే. గీతాభవనం చరోసా ఖర్చు మొత్తం స్టేజ్ నేనే వేపిస్తా, మొత్తం అద్భుతంగా ఏసీలు నేనే పెట్టిస్తా. రాండి, మా కేటీఆర్ గారు వస్తారు, మీరు కూడా రండి, చర్చ పెడదాం. మీరు ఏ సబ్జెక్టు కోరితే ఆ సబ్జెక్టు మీద మా కేటీఆర్ గారు, మీ సిస్టమ్ ఇరిగేషనా, సివిల్ సప్లయా, హోమా, లేకుంటే హెల్తా, ఎనీథింగ్ మ్యాన్, యూ ఛాలెంజ్. నేను సవాల్ విసురుతున్నాను కదా, రాండి చర్చ పెట్టుకుందాం. అసలు ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ మీకు చెప్తా ఉన్నా. ఇలా నిన్న దాకా మొన్న ఆర్టీసీ డ్రైవర్ గారు నర్సంపేటలో చనిపోయింది. ఆడ చనిపోతే ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ హోంమంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ మంత్రి అయిన దయాకర్ రావు గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, మాజీ పార్లమెంట్ సభ్యుడైన వినోద్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తారు. మరి బండి సంజయ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయరు? బండి సంజయ్ గారికి పోలీస్ ఎస్కాట్లు, పైలట్లు ఇచ్చి మరి ఆడికి తీసుకుపోయారు. మరి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలే? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులని, శాసనసభ్యులని, మాజీ ఎంపీలని మళ్ళీ మీరు అరెస్ట్ చేసినప్పుడు బండి సంజయ్ గారు మిమ్మల్ని ఎందుకు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే క్లియర్గా తెలుసు, ఆడికి టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడికి పోతే ఆడ గొడవ అవుతుంది, ఆడ ప్రజలు స్వాగతం పడుతుంది. బండి సంజయ్ గారు కాబట్టి, రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటే కాబట్టి ఆడ గొడవ కాదని తెలుసు కాబట్టి బండి సంజయ్ గారిని పైలట్ ఇచ్చి పంపించినా? మరి ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? ఇది ఎగ్జాంపుల్ కాదా? దీనికి మీరు జవాబు చెప్పరా? అరే ఏం మాటలండి, అసలు ఏం అభివృద్ధి చేసినావు? చలో నువ్వు అంటావా ఏం అభివృద్ధి చేసినావని? దాన్ని మేము కేటీఆర్ గారు వస్తారు కరీంనగర్ జిల్లాలో నీకు సంబంధించిన ఏర్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసినో మేము పెడతాము, నువ్వేం అభివృద్ధి చేసినావు నువ్వు పెట్టు కరీంనగర్ ప్రజల ముంగట. అది వేములవాడలో ఏం చేసినావో చెప్పు, మేమేం చేసినామో చెప్తాం. సిరిసిల్లాలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినామో చెప్తాం. కరీంనగర్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. చొప్పదండిలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. మానకొండలో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. హుజరాబాద్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేం చేసినావో చెప్తాం. ఇవాళ మా హుస్నాబాద్లో నువ్వేం చేసినావో చెప్పు, మేమేమో చేసినావో చెప్తాం. సవాల్ దీని మీద మాట్లాడు, అభివృద్ధి మీద మీరు చేసింది ఏంటిది? కానీ మీరు ఈ విధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడడం చాలా చాలా బాధాకరం అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఇదే విధంగా మీరు మాట్లాడితే మాత్రం ఇది ఇంకా రేపు మీరు ఈ విధంగా మాట్లాడితే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. మీరు గౌరవం ఇచ్చి మాట్లాడితే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. ఈడ కేటీఆర్ గారు వచ్చి ఇదే ప్లేస్లో ఇక్కడ కూర్చొని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి, కరీంనగర్ ప్రజలారా ఎవరు అధైర్యపడకండి, మీకు ఖచ్చితంగా మీ పక్షాన మేము ఉంటాము. ఇలా ఏందండి, ఇలా వాస్తవంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇక్కడ కరీంనగర్లో ఉన్న సిపి గురించి, ఈ చాతగాని దద్దమ్మ ఈ సిపి ఇలా నిద్రమైన ఇలా గుర్రాల పండ్లు తోముతున్న ఈ సిపి ఏమి పీక్తున్నాడు అని నేను ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సిపి గారి మీద నేను చెప్పింది వాస్తవం కాదా? ఇదే సిపి గారి మీద నేను చెప్పింది ఫ్యాక్ట్ కాదా? కరీంనగర్ ప్రజలు ఇబ్బంది పడతారు, లా అండ్ ఆర్డర్ అనేది తప్పుతా ఉంది అని నేను సిపి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను చెప్పింది వాస్తవం. ఇలా అయిందా కాలేదా? ఇలా ఆనాడు మీరు ఈ పోలీసింగ్ మీద ఏం నడుస్తుంది అని అప్రమత్తమై రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి ఉన్నాడు, హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇలా ఈడ కేవలం సిపి గారు జల్సాలు మాత్రమే చేస్తా ఉన్నాడు. ఈడ ఖచ్చితంగా ఈడ గాడి తప్పుతా ఉన్నదని నేను చెప్పింది వాస్తవం. ఇలా వాస్తవం కాలేదా? నెల రోజుల లోపలనే ఇలా ఏం చేస్తుండే సిపి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా 2 టౌన్ ఉన్న సిఏ గారు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా ఈ ప్రభుత్వము ఎందుకు
వాళ్ళ నలుగురిని ఆ దొంగలకు వచ్చిన 5గురిని మీరు ఎందుకు పట్టుకోలేదు? ఇలా కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోయిందన్నాడు. ఇలా బైక్ మీద కరీంనగర్ నుంచి ధర్మపురి వరకు పోవాలంటే ఇలా తప్పకుండా ఇలా 2 గంటల టైం పడుతుంది. ఇలా ఇన్సిడెంట్ అయింది, మీ ప్రెస్ మిత్రులు అందరూ ఉన్నారు. ఇవాళ ఇన్సిడెంట్ అయింది 11 గంటల 11 నిమిషాలు అయితే గంట సేపటి వరకు సిపి గారు ఇన్సిడెంట్ స్పాట్ దగ్గర కూడా మీ ప్రెస్ మిత్రులు పోయే వరకు కూడా సిపి గారు రారా? ఇది వాస్తవమా కాదా? ఇలా కూతవేటి దూరంలో సిపి గారి ఆఫీస్ ఉంటుంది, కూతవేటి దూరంలో సిపి గారి ఇల్లు ఉంటుంది. ఇలా ఇన్సిడెంట్ అవుతుంది, ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సిగ్గుచేటు ఇలా ఈ ప్రభుత్వాన్ని సిపి గారు ఇలా కోర్టుకి ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. యాక్చువల్గా ఆడ జడ్జి గారు ఉంటలేరు కానీ లేకుంటే జడ్జి గారి ఇల్లు ఫైరింగ్ అయిన జస్ట్ ఆపోజిట్ ఉన్నది జడ్జి గారి ఇల్లు. అది ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఇలా విఐపి జోన్ ఇది. ఆ జోన్లో ఫైరింగ్ అయితే 4 రోజులు అయితే ఇవాళకి 4th డే దొంగల్ని ఎందుకు పట్టుకోలేకపోతుంది? అసలు ఇంటర్సెప్టార్ అనేది వెహికల్స్ అనేది ఎందుకు తీసేసింది ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటర్సెప్టార్ వెహికల్స్ అనేది ఎందుకు తీసేసింది? ఇలా అదే ఇంటర్సెప్టార్ ఉంటే గిట్లా మినీ పోలీస్ స్టేషన్. వాట్ ఈస్ ఇంటర్సెప్టార్? ఇట్ ఈస్ మినీ పోలీస్ స్టేషన్, నథింగ్ బట్ మినీ పోలీస్ స్టేషన్ ఆన్ ద రోడ్స్, విజిబిలిటీ ఆఫ్ పోలీస్ ఆన్ ద రోడ్స్. ఇలా ప్రతి చౌరస్తాలో మెయిన్ చౌరస్తాలో ఇలా ఇంటర్సెప్టార్ వెహికల్స్ ఉండుంటే ఇలా ఏముంటుండే? ఇలా దాంట్లో పోలీసు వాళ్ళది AK-47 ఉంటే ఇలా మొత్తం దొంగలు దొరికిపో కదా. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిరు? అసలు దీని మీద సొయ్యి ఉన్నదా? అసలు ఇదే పోలీసింగ్ ఏం చేస్తారు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? సరే, ఆ 4 దొంగలు దొరకలే, ఈ చాతగాని సిపిని ఆ చాతగాని సిఐని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఇంకా కాపాడుకుంటూ వస్తారా? సొయ్యి ఉందా లేదా మీకేమన్నా? మీకు ఇంకొక సంచలనం చెప్తా ఇవాళ, అసలు మీరు షాక్ అయిపోతారు చెప్తే. ఇలా వెపన్స్తో అయిన ఇన్సిడెంట్ ఎన్ని రోజులు అయింది? ఇవాళకి ఎగ్జాక్ట్లీ 4 days అయింది. ఇవాళకి 5th డే. మీకు ఇంకొక సంచలనమైన విషయం చెప్తా, ఇది రాసుకోండి. ఇప్పుడు ఇంకొక చాలా పెద్ద సంచలనం, దయచేసి ఇది అందరూ కూడా మళ్ళా రాయాలి. ఇలా అలుగునూరు చౌరస్తాలో ఈ ఫార్చునర్ వెహికల్ యూపీ బండి UP16 BC 2900. ఈ ఫార్చునర్ ఒక ప్రముఖ న్యాయవాది హైకోర్టులో పనిచేసే న్యాయవాది ఖాళీద్ అనే న్యాయవాదిని 5వ తారీఖున సాయంత్రము 6 నుంచి 7 గంటల మధ్యలో అలుగునూరు చౌరస్తాలో 4 దుండగులు యూపీ బండిలో వచ్చి వెపన్ను పెట్టి ఆ న్యాయవాదిని హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. అలుగునూరు చౌరస్తాలో ఏమి నడుస్తుంది? ఏంది ఇది అసలు? ఇది 5th రోజు. ఇగోండి, ఈ బండి నంబర్ కూడా ఇచ్చినాము. ఈ బండి నంబర్లో మీకు చెప్పిన ఈ బండి నంబర్ యూపీది అనేది ఇది పోలీస్ యాప్లోనే. ఆ రోజు ఈ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే హైకోర్టు న్యాయవాది ఈయన పోయి పిటిషన్ ఇస్తే ఈ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకొని తీస్తే యూపీకి సంబంధించిన బండి ఎటు పోతుంది లా అండ్ ఆర్డర్ అని మేము అడుగుతా ఉన్నాము. ఇగోండి, ఇదే రిసీవ్డ్ కాపీ, ఇదే ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిసీవ్డ్ కాపీ. అసలు లా అండ్ ఆర్డర్ కరీంనగర్ జిల్లాలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు ఆ పిటిషనర్ హైకోర్టు న్యాయవాది ఇక్కడైనా పని చేసుకొని ఏదో పనికి వచ్చిండు, కోర్టులో వాదన చేసుకొని పోతున్న సందర్భంలో అలుగునూరు చౌరస్తా దగ్గర వెపన్స్ పెట్టి బెదిరిస్తే తను పిటిషన్లో వెపన్స్ తోని బెదిరించిరు అని పిటిషన్ ఇస్తే ఇదే పోలీసు వాళ్ళు ఆ హైకోర్టు న్యాయవాది మీద ప్రెషర్ పెట్టి, ఇదే పోలీసు వాళ్ళందరూ అది సిపి కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు ప్రెషర్ పెట్టి మీరు వెపన్స్ అనే వర్డ్ అనేది మీరు దయచేసి యూజ్ చేయొద్దు, ఈ వెపన్స్ వర్డ్ అనేది మీరు యూజ్ చేస్తే మీ పిటిషన్ తీసుకోము అని వారిని బెదిరిస్తే వారు పిటిషన్ ఇచ్చిపోయిన తర్వాత ఇలా హైకోర్టు న్యాయవాది ఇలా హైకోర్టులో వేసిండు. ఏమనేసిండు? నేను ఈ పిటిషన్ నన్ను వెపన్స్ తో బెదిరించిర్రు అనేది నేను పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు నన్ను ఇయ్యనియలేదు అని ఇలా హైకోర్టులో పిటిషన్ వేసిండు ఆ న్యాయవాది. సిగ్గు, శరము, లజ్జ, మానం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది? మొత్తం గాడి తప్పుతుంది. ఇదేమన్నా బీహార్, తెలంగాణ రాష్ట్రంలో ఒక బీహార్గా ఒక యూపీగా మారుస్తా ఉన్నారా? ఇలా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో ఏమి చేస్తా ఉన్నారు? ఈ వెపన్స్ ఏంది? గన్ కల్చర్ ఏంది? ఎగ్జాక్ట్లీ 5 days బ్యాక్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 5 days బ్యాక్ వెపన్స్ తోని PMJ జ్యువెలర్స్ లో ఫైరింగ్ అవుతుంది. మళ్ళా ఎగ్జాక్ట్లీ 3 రోజులు అయిపోయిన తర్వాత వెపన్ తోని బెదిరియడం ఏందండి? అసలు ఏం జరుగుతుంది?
కరీంనగర్లో ఏం జరుగుతుంది? ఈ యూపీఓలు వచ్చుడేంది, బీఆర్ఓలు వచ్చుడేంది, వెపన్లు పెట్టుడేంది, డైరెక్ట్గా బెదిరియడం ఏంటిది? దానికి పోలీసు ఏమైనా గడ్డి బీక్తుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, కేంద్ర హోంమంత్రి అయిన బండి సంజయ్ గారు కావచ్చు, రాష్ట్రంలో హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏమి పీకుతున్నారు? గడ్డి పీకుతున్నారా మీరని మేము అడుగుతా ఉన్నాం. గుర్రాల పళ్ళు తోముతున్నారా అని అడుగుతా ఉన్నాం. ఏం నడుస్తుంది కరీంనగర్? అసలు నాకు చాలా షాకింగ్ గా ఉన్నది, నిజంగా భయంగా ఉంది. ఏం పోతుంది, ఎటు పోతుంది, అసలు మన లా అండ్ ఆర్డర్ అనేది ఎటు పోతుంది? దీని మీద మాట్లాడండి. అసలు ఒక ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఖలీద్ అనే పేరు, చాలా పెద్ద న్యాయవాది అయినా, మామూలు మనిషి కాదైనా, వన్ ఆఫ్ ద సీనియర్ కౌన్సిల్స్ హైకోర్టులో. వెపన్లు పెట్టి యూపీ నుంచి వచ్చి చంపేస్తామని కరీంనగర్ నడ్డుబొడ్డున మొన్న ఫైరింగ్ అవుతుంది, అలుగునూరు చౌరస్తాలో ఇది అవుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇది అయిన ఇన్సిడెంట్ ని ఇప్పటిదాకా సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకో చెప్పలేదు? నేను ఇవాళ ఖచ్చితంగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ దొంగల్ని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా దొంగల్ని ఇప్పటిదాకా పట్టుకోకుండా రాష్ట్రం దాటించినందుకు చేసినట్టు లా అండ్ ఆర్డర్ టోటల్ గాడి తప్పినందుకు ఖచ్చితంగా సిపి గారిని సస్పెండ్ చేయాలి. ఇలా కరీంనగర్ 2 టౌన్ సిఏ గారిని సస్పెండ్ చేయాలి. వెంటనే కొత్త ఆఫీసర్లను ఇక్కడ నియమించాలి. ఖచ్చితంగా ఈ దొంగల్ని పట్టుకోవాలి. వీళ్ళతోని కాదు, నేను చెప్తున్నాను, వీళ్ళతోని కాదు. మీరేదో కౌశిక్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ వస్తుంది. అరే క్రెడిట్ నాకు వద్దా అని క్రెడిట్ మీరే తీసుకోండి. నాకు కావాల్సింది మా కరీంనగర్ జిల్లాలో ప్రజలై క్షేమం కావాలి, వాళ్ళు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నా. ఇలా కరీంనగర్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ భయపడతా ఉన్నారు. నాకు కరీంనగర్లో ఉన్న బ్యాంక్ మేనేజర్లు అందరూ ఫోన్ చేస్తా ఉన్నారు, అన్ని బ్యాంకులు. సార్ మాకు చాలా భయం అవుతుంది, మా బ్యాంకులో క్యాష్ ఉంటుంది, ఇట్లా ఉంటే పరిస్థితి మేము కరీంనగర్లో ఎట్లా బతకాలి అని భయపడతా ఉన్నారు బ్యాంక్ మేనేజర్. చాలా మంది వ్యాపారస్తులు మాట్లాడుతూ ఉన్నారు నాకు, సార్ లా అండ్ ఆర్డర్ మొత్తం గాలి తప్పిపోయింది, నిజంగా మేము వ్యాపారం చేయాలంటే మాకు భయం అవుతా ఉంది, మేము ఎట్లా కరీంనగర్ పట్టణంలో వ్యాపారం చేయాలి ఎట్లా అని భయపడుతున్నాం. ఇలా కరీంనగర్ పట్టణంలో ఉన్న ప్రజలు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు అసలు ఇళ్లల్లో నుంచి వాళ్ళ ఉన్న చిన్న చిన్న జ్యువెలరీయో క్యాషో, చిన్నపాటు క్యాష్ మధ్యతరగతి వాళ్ళు పెట్టుకోనికి, సార్ మాకు చాలా భయంగా ఉంది, మేము ఏం చేయాలనో అర్థమైతలేదు, కొంచెం మీరు ఇంకా గట్టిగా మాట్లాడండి, దయచేసి గట్టిగా మాట్లాడండి అన్నా అని ఇలా వాళ్ళు ఫోన్ చేసి చెప్పే పరిస్థితికి ఇలా కరీంనగర్లో ఉన్నది. ఇవి పట్టించుకోకుండా, లా అండ్ ఆర్డర్ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు నిద్రపోతున్నట్టు, ఇలా బండి సంజయ్ గారు నిద్రపోతున్నట్టు ఇవి మీరు మాట్లాడండి. ఎస్ బండి సంజయ్ గారు, మీరు పార్లమెంట్ సభ్యులు, మీ సహచర ఎమ్మెల్యే, నేను మాతో పాటు మొత్తం అందరు ఎమ్మెల్యేలను పిలువురి. మీరు హోంమంత్రిగా ఉన్నారు, మేము పిలుస్తున్నాం, మేము ఫోన్ చేస్తున్నాం, నేను కానీ మా గంగ్లా కమలాకర్ గారు కానీ ఫోన్ చేసి రివ్యూ మీటింగ్ పెట్టమంటే వాళ్ళు ఎట్లా పెట్టరు. మీరు రివ్యూ మీటింగ్ పెట్టండి, పిలవండి. ఎమర్జెన్సీ మీటింగ్లో బండి సంజయ్ గారు ఇలా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో మీరు పెట్టండి. అందరు 7 ఎమ్మెల్యేలను పిలవండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీజేపీ పార్టీ నుంచి మీరున్నారు, రాండి, రేపు రివ్యూ మీటింగ్ పెడదాం. మన కరీంనగర్ జిల్లా ప్రజల శాంతి భద్రత కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. అందరం కలిసి ఇలా రివ్యూ మీటింగ్ పెట్టుకుందాం, రాండి. ఇలా జిల్లా మంత్రులైన శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, మీరు కూడా రాండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలి కొలదేసిర్రు. పెద్దపల్లిలో దుండగులు పెద్దపల్లిలో ఉంటారు. ఇలా వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ప్రభుత్వంలో. ఇలా పెద్దపల్లిలో ఆ లాడ్జ్లో దుండగులు వనుకుంటారు, ఆడ స్కెచ్ చేసిపోతారు. మళ్ళా ఆడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇలా జగిత్యాల్లో ఉన్న ధర్మపురి లాడ్జ్ నుంచి వస్తారు, ఆడున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు. ముగ్గురు మంత్రులు, ఒకరు కేంద్ర మంత్రి, 4 మంత్రులు ఉంటుంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది, ఒక రివ్యూ మీటింగ్ ఉండదు, ఒక కథ ఉండదు, ఏం మాట్లాడడానికి ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, నాలుక చీరేస్తాము, మాకు చీరనికి రాదేమో, మీ ఒక్కరికే చీర వస్తుంది కావచ్చు. నాలుక చీరుడు మీరు మాది కాదు. రేపు ఎన్నికలు వస్తే ప్రజలు మీ నాలుకలు చీరడానికి సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రజలు, బిడ్డ నోరుగుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడు బంద్ చేయండి. ఫస్ట్ ప్రజల గురించి మాట్లాడు.
ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు మొత్తం భయాందోళన అయి పరిశానలో ఉంటే ఇలా ఒక్క రివ్యూ మీటింగ్ పెడతలేరు. నేను మంత్రులను కూడా కోరుతున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రులని బండి సంజయ్ గారిని ఇలా ఉన్న వాళ్ళందరు శాసనసభ్యులను పిలిచి అందరూ జిల్లాల సిపిలని ఎస్పీలను పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఏం జరుగుతుంది అసలు కరీంనగర్ జిల్లాలో, అసలు వెపన్స్ అనేది ఎట్లొస్తున్నాయి కరీంనగర్ జిల్లాలో. ఇదేమైనా ఎన్నికటి కాలమా? ఇన్సిడెంట్ అయిన 4 days లో మళ్ళా వెపన్లు పెట్టి బెదిరిస్తారా అండి? ఎటు పోతుంది అసలు? ఆ న్యాయవాది ఎవరు అనేది మీరు ఎంక్వైరీ చేయండి. ఆ న్యాయవాది బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలుస్తుంది, ఎంత పెద్ద మనిషో, ఎంత పెద్ద న్యాయవాది అని. ఇది మాత్రం కరెక్ట్ కాదు. కరీంనగర్ జిల్లా పూర్తిగా గాడి తప్పుతుంది లా అండ్ ఆర్డర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్షాన, ప్రతి యువకుని పక్షాన, ప్రతి మహిళా పక్షాన, ప్రతి రైతు పక్షాన, ప్రతి తాత పక్షాన, ప్రతి యువకుని పక్షాన, ప్రతి అవ్వ పక్షాన ఇలా నేను ఈ ప్రభుత్వానికి మా గొంతుగా, మా కరీంనగర్ జిల్లా గొంతుగా మీకు వినిపిస్తా ఉన్నాను. పరిస్థితి మంచిగా లేదు. దయచేసి ఇది మీరు వెంటనే అదుపులోకి తీసుకోకపోతే మాత్రం మళ్ళా ఏదన్నా ఇన్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. మీరు లైట్ గా తీసుకోకండి. ఇలా మీరు నాకాబందో నాపాబంద్ చేసిన తర్వాత, ఇలా జల్లెడ పట్టిన తర్వాత వెపన్స్ అనేటి కరీంనగర్ లో ఎట్లా వస్తున్నాయి? 5 వెపన్లు పెట్టి ఫైరింగ్ చేస్తారు, 4 వెపన్ పెట్టి బెదిరిస్తారు. అంటే 9 వెపన్లు, ఇల్లీగల్ వెపన్స్ ఎట్లా వస్తున్నాయి కరీంనగర్ లోపల? అసలు మాకు కూడా అనుమానం వస్తుంది. మా మీద ఎవడన్నా రెక్కి నిర్వహిస్తున్నాడా? కౌశిక్ రెడ్డి మీద రెక్కి నిర్వహిస్తున్నారా? ఇలా కమలాకర్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నారా? మా రవిశంకర్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నారా? మా రసమే బాలకిషన్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నారా అని నాకు కూడా అనుమానం వస్తూ ఉంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. దిస్ ఈజ్ ల్యాబ్ ఆఫ్ సెక్యూరిటీ మ్యాన్. అసలు మీరేదో ఇది ఈజీగా తీసుకోవాల్సిన పని లేదు. పక్కా ఏదో ఇన్సిడెంట్ మళ్ళా ఇదే పోలీస్ ఆఫీసర్ల మీద గిట్లా మీరు రివ్యూ మీటింగ్ పెట్టకపోతే మళ్ళా లా అండ్ ఆర్డర్ అనేది తప్పే ప్రమాదం చాలా చాలా సీరియస్ గా ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, 4 రోజులైతే దొంగలు దొరకరా అండి? దర్జాగా ఇలా పోతా ఉంటారు, దర్జాగా 3 గంటల సేపు బైక్ మీద పోతా ఉంటే ఇలా మొత్తం ఎక్కడ పోలీసుని అక్కడ అలర్ట్ చేయరా? అసలు కరీంనగర్ జిల్లాలో ఉన్న సిపి ఫైరింగ్ అయిన ఇన్సిడెంట్ దగ్గర గంట సేపు తర్వాత పోతారా? ఫుటేజ్ రిలీజ్ చేసి ఆయన పోయింది టైమింగ్ రిలీజ్ చేయరా? ఫుటేజ్ ఎప్పుడు లోపలికి పోయిండు? ఏం చేస్తా ఉన్నా? ఇప్పుడు ఏమనుకుంటారు మాట్లాడితే? నేను సిపి గారి మీద కోపంతోనో సిపి గారి మీద పంచాయతీతోనో నేను మాట్లాడతలేను. నేను ప్రజల పక్షాన, ప్రజల సెక్యూరిటీ గురించి నేను మాట్లాడుతా ఉన్నా. నాకు ఎవరితో నా పంచాయతీ లేదు. నా పంచాయతీ నా హుజురాబాద్, నా కరీంనగర్ జిల్లా ప్రజల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల ఇవాళ సేఫ్టీయే మాకు ముఖ్యం. ఆ సేఫ్టీ లేకపోతే మా కరీంనగర్ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు రేపు ఐటీ పెట్టడము, రేపు బిజినెస్ మొత్తం పడిపోతుంది. రేపు కొత్తగా వచ్చే ఐటీ కంపెనీస్ కావచ్చు, కొత్తగా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కానీ మా కరీంనగర్ జిల్లాకి రాకపోతే మా కరీంనగర్ జిల్లా ఎట్లా బాగుపడుతుంది? సేఫ్టీ లేకపోతే రేపు వ్యాపారస్తులు ఎవరొచ్చి వ్యాపారం చేయాలి? ఇది ఏం పద్ధతి? బండి సంజయ్ గారు, మీరు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం, మీరు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు, మీ కిందనే తెలంగాణ కూడా వస్తుంది. ఇది మీ పార్లమెంటు. దయచేసి మీరు వెంటనే వాళ్ళు అధికార పక్షం ఉన్నోళ్ళు వాళ్ళకి సొయ్యి లేకపోతే ప్రతిపక్షంలో రాష్ట్రంలో ఉన్న మనకైతే సొయ్యి ఉండాలి కదా. వాళ్ళు పెట్టకపోతే మీరు పెట్టు రివ్యూ మీటింగ్, మేము వస్తాం కదా. మీకు సపోర్ట్గా వచ్చేది మేము కూడా వస్తాం కదా. అడుగుతాం కదా పోలీస్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ లో ఏం నడుస్తుంది, ఎటు పోయింది, ఈ వెపన్స్ అనే ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఇలా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టకపోతే మీరు పెట్టు రివ్యూ మీటింగ్. ఇలా మీరు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఇలా మీకు పెట్టే ప్రతి అధికారం ఉంది, ప్రతి ఆఫీసర్ని పిలిచే అధికారం మీకుంది. ఇలా పెట్టండి. రేపు కరీంనగర్ జిల్లాలో ఇలా పెడతారా, రేపు పెడతారా, పెట్టండి. ఎల్లుండి పెడతారా, పెట్టండి. అందరు నలుగురిని ఈ జిల్లాలో ఉన్న జగిత్యాల ఎస్పీ గారిని పిలవండి, ఇలా పెద్దపల్లి ఎస్పీ గారిని పిలవండి, కరీంనగర్ సిపిని పిలవండి, సిరిసిల్ల ఎస్పీని పిలవండి, అందరు పోలీస్ ఆఫీసర్ని పిలవండి. అసలు ఏం నడుస్తుంది కరీంనగర్లో, ఎందుకు వస్తుంది అని పెట్టండి. మీరు అందరు ఎమ్మెల్యేలను మీరే ఇన్వైట్ చేయరు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పెట్టకపోతే మీరు పెట్టండి. ఇది మన పార్లమెంట్ కదా, ఇది కరీంనగర్ మన ఊరు కదా. కరీంనగర్ పట్టణంలో అయింది, మన పట్టణంలో మన దగ్గర అవుతున్నాయి కదా. ఇలా 9 ఇల్లీగల్ వెపన్స్ కరీంనగర్ లో ఉన్నాయి మన పట్టణంలో కదా. ఎందుకు పెట్టరు బండి సంజయ్ గారు? దీని మీద బాధ్యత లేదా? పనికిరాని ముచ్చట్లు మాట్లాడు బంద్ చేయరి, పనికిరాని ముచ్చట్లు బంద్ చేయరి. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడరు, సబ్జెక్ట్ లేకపోతే మూసుకొని ఇట్లా వండు.
మీరు కేటీఆర్ గారు మాత్రం విమర్శిస్తే ఊకునే ప్రసక్తి లేదు. ఎస్ బరాబర్ కేటీఆర్ ఇస్ అ బ్రాండ్. కేటీఆర్ ఇస్ అ బ్రాండ్. మీరు అవునన్నా కాదన్నా కేటీఆర్ హిమ్సెల్ఫ్ ఇస్ అ బ్రాండ్. ఇలా ప్రపంచంలో తెలంగాణ గుర్తుపడుతున్నారంటే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ గారు పనిచేసినందుకే. ఇది వాస్తవము. ఇది ప్రజలకు తెలియదా? మీరు ఎంత మొత్తుకున్నా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు వెంటనే మళ్ళా చెప్తున్నా, కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ మొత్తం గాలికి పెట్టిర్రు. వీళ్ళు గూగుల్ పేలు ఇలా పైసలు అందరు సిఐల దగ్గర పైసలు వసూలు చేసి సిపికి ఇచ్చే వరకే అయిపోతుంది. ఈ కరీంనగర్ 2 టౌన్ సిఐ గారు లా అండ్ ఆర్డర్ ఎటువైంది? ఆ జల్సాలు చేసుకోనికి, బడేకాన దావతులు చేసుకోవడానికి పోలీసు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి సిపిలు ఇవ్వడానికే ఉన్నారా మీరంతా? దేనికున్నారు మీరు? సిపికి పైసలు ఇచ్చుకోవడానికి వసూలు చేసుకోవడానికే ఉన్నారా ఈ జిల్లాలలో? హోంగార్డులను ట్రాన్స్ఫర్ చేసుకొని పైసలు వసూలు చేసుకోవడానికా మీరు ఉన్నది? ఇలా మీరు జల్సాలు చేసుకోవడానికి, ఫైరింగ్ చేసుకొని బోనాలపల్లిలో ఫైరింగ్ చేసుకోవడానికా మీరు ఉన్నది? మీ భార్యతోని ఫైరింగ్ చేసుకున్నాడు, ప్రైవేట్ వ్యక్తులతో తీసుకొచ్చి ఫైరింగ్ చేపించి అమృతమ్మకి బుల్లెట్ తలిగి ఆ రోజు తనకట్లయింది. అసలు ఏమనుకుంటారు మీరందరూ? మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇలా పోలీస్ ఆఫీసర్లు అందరు కూడా చెప్తున్నాం. మొన్న కేటీఆర్ గారు చెప్పింది కూడా చెప్తున్నాం. బరాబర్ చెప్తున్నాం. ఇవాళ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఇలా ఎవరైతే ఇలా రేవంత్ రెడ్డి గారి జెండాని మోస్తున్నారో వాళ్ళకి తప్పకుండా హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఇబ్బందులు పడక తప్పదు. మీరు ఇలా చేసే తప్పులకి మీకు మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్లు రాక తప్పదు. అది కూడా గ్యారెంటీగా చెప్తున్నాం. మంచి ఆఫీసర్లు మంచిగా పనిచేస్తున్న వాళ్ళకి మాకు పంచాయతీ లేదు. మీరు పనిచేయాలనే మేము కోరుకుంటున్నాం. ఇలా బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతారు? వారు ఏం మాట్లాడుతారు? బండి సంజయ్ గారు కాదు, సారీ, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతారు? ఇలా పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేటట్టు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇలా పోలీసు వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి మేము లేము. ఇలా పోలీసు వాళ్ళు గడ్డి వీక్తురా అని మేము అడుగుతున్నాం. ఇలా కరీంనగర్ నడి బొడ్డున ఫైరింగ్ అవుతుంటే ఇలా అయిన 3 రోజులలో మళ్ళీ అలుగునూరు చౌరస్తాలో ఒక న్యాయవాదిని వెపన్లతో బెదిరిస్తుంటే గడ్డి వీక్తున్నారా అని మేము అడుగుతున్నాము. నేను చెప్పింది అబద్ధమైతే నా ముక్కు భూమికి రాపుతా. మళ్ళా 4 days కి 5th రోజు సాయంత్రం పిటిషన్ ఇచ్చింది కూడా మీకు చూపించిన. తను హైకోర్టులో వేసిన పిటిషన్ కూడా మీకు కాపీ నేను షేర్ చేస్తాను. నాకు కొంచెం డిలే అయింది. తను వేసిన పిటిషన్ నంబర్ కాలే, అది కూడా మీకు ఇస్తే ఇప్పుడు మీకు వాట్సాప్లో పంపుతారు రేపని. దయచేసి దీన్ని పట్టించుకోండి. బండి సంజయ్ గారు మీరు చర్చకి వస్తారంటే మేము మా కేటీఆర్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. డ్రగ్ టెస్ట్కి మీరు కూడా రావాలని మేము కోరుతున్నాం. మా కేటీఆర్ గారు కూడా వస్తారని మేము చెప్తున్నాం. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా రావాలని మేము కోరుతున్నాం. మేము అసెంబ్లీ సాక్షిగానే చెప్పినాం, ఈ డ్రగ్స్ కి పూర్తిగా వ్యతిరేకం. మేము మా 119 మంది ఎమ్మెల్యేకి ఫస్ట్ డ్రగ్ టెస్ట్ చేయాలి, 17 మంది ఎంపీలకి డ్రగ్ టెస్ట్ చేయాలని మేము అసెంబ్లీలోనే మేము కోరినాము. మరి ఎందుకు చేస్తలేరు ప్రభుత్వం? ప్రతిసారి మాట్లాడుతారు. మరి డ్రగ్ టెస్ట్ మీద నేను కూడా అన్నట్టు ఆ తంబాకులో మీరు తినే తంబాకులో బండి సంజయ్ గారు దాంట్లో ఏమైనా డ్రగ్స్ కలుపుకొని అది తింటే సైడ్ ఎఫెక్ట్ గా మీ ఎంటికలను నూసిపోయినట్టున్నాయి, దాంతోనే గుండె అయినట్టు మీరు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని మాకు అనుమానం ఉంది బాస్. ఇలా ఏం చేస్తున్నారు అనేది మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా దీని మీద మీరు కూడా ఖచ్చితంగా స్పందించాలని నేను కోరుతా ఉన్నాను. మీరు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం. మీరు మర్యాదగా మాట్లాడకపోతే మాత్రం మేము కూడా మర్యాదగా మాట్లాడడం. ఇలా కౌశిక్ రెడ్డి ఒక్కడే మాట్లాడు కాదు, యావత్ కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా మాట్లాడతారు. చాలు మస్తున్నాం మేము కూడా. దేఖలేంగే అంటే దేఖలేంగే, భయపడేటోడు ఎవరు లేడు. మీరు ఖచ్చితంగా బండి సంజయ్ గారిని నేను రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళు రివ్యూ మీటింగ్ చేయాలని మొత్తం కరీంనగర్ జిల్లాలో పిలిచి ఇమ్మీడియట్ గా పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా మీరు పెట్టకపోతే వాళ్ళు పెట్టకపోతే బండి సంజయ్ గారు మీరు కేంద్ర హోంమంత్రి మీరు పిలువురు రివ్యూ మీటింగ్. మొత్తం కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలను పిలవండి. మీరు పిలవండి, మేము వస్తాం, అడుగుదాం పోలీసు వాళ్ళని ఏం నడుస్తుందని. ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ అని తెలియజేస్తూ దిస్ ఈజ్ అ ఫెయిలియర్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. చాతగాని సిపి, చాతగాని ఇక్కడ ఉన్న 2 టౌన్ సిఐ, లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోతా ఉంది. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను, దయచేసి దీన్ని వెంటనే సీరియస్ గా తీసుకోవాలి ప్రభుత్వము. దీని మీద సీరియస్ గా ప్రభుత్వం ఫెయిలియర్ అయితే దయచేసి ఇక్కడ నుంచి నేను చెప్తా ఉన్నాను, అమిత్ షా గారు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం, ఇలా మా కరీంనగర్ జిల్లాలో కాపాడండి. మీరు
ఇక్కడ పట్టించుకునేటోడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. లా అండ్ ఆర్డర్ మొత్తం గాలి కొద్దేసిర్రు. ఇలా వెపన్స్ పెట్టుకుని ఓపెన్ గా తిరుగుతున్నారు. ఇలా అందరు ఎమ్మెల్యేల మీద, ప్రతిపక్షాల ఎమ్మెల్యేల మీద కూడా రెక్కిలు చేస్తున్నారు. నాకు అనాధికారికంగా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఉట్టిగా మాట్లాడలే. నాకు బరాబర్ ఐడియా ఉంది, నా మీద రెక్కి జరిగింది, నాకు బరాబర్ ఐడియా ఉంది. నేను అఫీషియల్ గానే చెప్తా ఉన్నా. టైం వచ్చినప్పుడు ఏది జరిగింది, ఎవరితో చేయించారు, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది కూడా అది కూడా చెప్తా. కానీ రేపు ఏమైనా జరగరాంది జరిగితే దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. కరీంనగర్ జిల్లాలో ఆల్రెడీ మొన్న అయింది. వెంటనే దీనికి అదుపులోకి తీసుకొని దీన్ని చెయ్యండి అని విజ్ఞప్తి చేస్తూ, మరియు ఖచ్చితంగా ఇప్పుడు కన్నా రాష్ట్ర ప్రభుత్వం మేలుకుంటుందని, దయచేసి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారని. ఇలా డీజీపీ గారు సివి ఆనంద్ గారు, మీరు కూడా మంచి ఆఫీసర్, మీరన్నా జర లా అండ్ ఆర్డర్ని ఇట్లా గాలికి వదిలేకురాదు. మీరు డీజీపీ అయినరు, రాగానే ఇది మీకు పెద్ద ఛాలెంజ్. డీజీపీ గారు మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, ఇవాళ మొన్న ఫైరింగ్ అయింది, మళ్ళా 5th నైట్ వెపన్స్ తోని యూపీ బండిలో వచ్చి బెదిరించిర్రు. అలా చంపేనికే ప్రయత్నం చేస్తే పాపం మా న్యాయవాది తప్పించుకొని పోయి కింద మీద పడి ఆ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్, ఎల్ఎండి అనుకుంటా, ఆ ఎల్ఎండి పోలీస్ స్టేషన్ కి పోయిండు. ఆ పోయింది వాస్తవం. ఇది అరే ఎటు పోతుంది ఇది లా అండ్ ఆర్డర్? వెపన్స్ తోని బెదిరిస్తుంటే ఎవరి సోయి లేకుంటున్నది. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కొందరు కూర్చున్నారు, ప్రెస్ మిత్రులాగా వచ్చి అలా కూర్చున్నారు. అరే మా దగ్గర మీరు ఇంటెలిజెన్స్ కాదా, మా లెక్క మీరు చూసుడు కాదా? అసలు దొంగలు ఏడు నుంచి వస్తున్నారు, ఈ వెపన్స్ ఏడు నుంచి వస్తున్నాయి, అవి కనిపెట్టండి. ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఓపెన్ గా, ఈజ్ ఇట్ నాట్ అ ఫెయిల్యూర్? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్బీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇది మీరు ఏదో ఇలా కూర్చొని మేమేం మాట్లాడుతున్నామో రాసుడు కాదు. ఇలా మా ప్రజల బాగోలు కనుకోండి. కౌశిక్ రెడ్డితో గన్మెన్ ఎవరు, ఇలా కౌశిక్ రెడ్డి పిఏ ఎవరు, కౌశిక్ రెడ్డి అటెండర్ ఎవరు, కౌశిక్ రెడ్డి వంట మనిషి ఎవరు, గంగ్లా కమలాకర్ పిఏ ఎవరు, గంగ్లా కమలాకర్ వంట మనిషి ఎవరు, గన్మెన్ ఎవరు, ఎటు పోతుండు, తింటుండా, పనుకుంటుండా, ఇలా కౌశిక్ రెడ్డిని గివి కాదు కదా కావాల్సింది. ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గాలి తప్పుతుంది. వీళ్ళకి నేను ఇట్లా గట్టిగా ప్రశ్నిస్తున్నా. ఇలా కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన గట్టిగా నిలబడి ప్రశ్నిస్తుండు ప్రతి దాని మీద. ఇలా మా హుజరాబాద్ డంపింగ్ యార్డ్ మీద, ఇవన్నిటి మీద గట్టిగా అడుగుతున్నా అని. ఇక దాని మీద నేను ఇప్పుడు డీటెయిల్ గా పోను, ఎందుకంటే అది నెక్స్ట్ దాంట్లో మాట్లాడతా. ఇలా లా అండ్ ఆర్డర్ అనేది బండి సంజయ్ గారు మాట్లాడిన దాని మీద నేను మాట్లాడినా. దయచేసి దీన్ని మాత్రం ఖచ్చితంగా మీడియా మిత్రులు దయచేసి దండం పెట్టి మీ మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాం. మీరు చూపిస్తున్నారు కానీ దయచేసి నేను మాట్లాడింది ప్రతి దాంట్లో మీరు కూడా హైలైట్ చేయండి. మన కరీంనగర్ జిల్లా అని నేను ప్రామిస్ చెప్తున్నా, ఇది మంచిగా లేదు. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. వాళ్ళ 5 వెపన్లు, మొన్న నిన్న 4 వెపన్లు, 9 ఇల్లీగల్ వెపన్లతో తిరుగుతా ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేల, ప్రతిపక్షాలు ఉన్న ఎమ్మెల్యేల మీద రెక్కి చేస్తా ఉన్నారు. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ మంచిగా లేదు. ప్రతిపక్ష నాయకుల మీద రెక్కిలు చేస్తా ఉన్నారు. ఇది మంచిగా లేదు. దయచేసి ప్రభుత్వం ఒత్తిడి ఉన్నా మీరు నేను మాట్లాడింది ఖచ్చితంగా చూపియండి. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గారికి తప్పుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు దయచేసి రాజకీయాలు పక్కకు పెట్టుర్రు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, మాకు రాజకీయాలు అవసరం లేదు. మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఏవో 2028లో మీరు గెలుస్తారా, మేము గెలుస్తామా, రాజకీయాలు చేద్దాం అప్పుడు. కానీ ఇప్పుడైతే ప్రజల సేఫ్టీ గురించి పట్టించుకోండి. కరీంనగర్ జిల్లా అనేది చాలా భయంలో బతుకుతా ఉంది. ఒక కరీంనగర్ జిల్లానే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఎందుకంటే వాళ్ళు పెద్దపల్లిలో అయింది, అలుగునూరులో అయింది, జగిత్యాల జిల్లా అయిన ధర్మపురిలో అయింది. ఇలా ఇక్కడ ఇవన్నీ అవుతున్నాయి అంటే ఇంకా ఎన్నెన్ని అవుతున్నాయో దయచేసి మీరు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మరియు విలేకరుల మిత్రులు వచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. 2 నిమిషాలు మీతో